దళపతి అదిగదిగో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గుండె చప్పుడు మన నారా లోకేష్ గారిని మీ అందరి కరతాల ధ్వనులతో వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. గట్టిగా నారా లోకేష్ అన్న నాయకత్వం, నారా లోకేష్ అన్న నాయకత్వం. అదిగో మన దళపతి ఈ రోజు శంకరరావు కార్యక్రమానికి మన భీమిలి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గుండె చప్పుడు. లోకేష్ అన్న నాయకత్వం, లోకేష్ అన్న నాయకత్వం, లోకేష్ అన్న నాయకత్వం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గుండె చప్పుడైన శ్రీ నారా లోకేష్ గారు వేదిక మీదకి వచ్చేసారు. మీ అందరి కరతాల ధ్వనులతో అందరూ కూడా దయచేసి కూర్చోవాలి, అందరూ కూడా దయచేసి కూర్చోవాలి. ఏదైతే కార్యక్రమంలో ముందుగా ఈ రోజు భీమిలి నియోజకవర్గంలో జరుగుతున్న శంకరరావం కార్యక్రమంలో మన ఆరాధ్య దైవం శ్రీ నందమూరి తారక రామారావు గారికి పూలమాలేసి నివాళులర్పించవలసిందిగా నారా లోకేష్ గారిని కోరటం జరుగుతూ ఉంది. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. కూర్చోవాలన్నా అందరూ దయచేసి కూర్చోవాలి, అందరూ కూర్చోవాలి ప్లీజ్. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. దయచేసి అందరూ కూడా కూర్చోవాలి. ఏదైతే యువగలం పాదయాత్ర 3132 కిలోమీటర్లు నడిచి దిగ్విజయంగా పూర్తి చేసి ఈ రోజు నవశకానికి నాందిగా శంకరరావం కార్యక్రమంలో భాగంగా భీమిలి నియోజకవర్గానికి విచ్చేసిన యువనేత నారా లోకేష్ గారికి స్వాగతం పలకడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి ముందుకు కొనసాగాల్సిందిగా భీమిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ కోరాడ రాజబాబు గారిని కోరటం జరుగుతూ ఉంది. మీ అందరి కరతాల ధ్వనులతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి ముందుకు తీసుకెళ్లాల్సిందిగా భీమిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ కోరాడ రాజబాబు గారిని కోరటం జరుగుతూ ఉంది. లోకేష్ అన్న గారి నాయకత్వం, లోకేష్ అన్న గారి నాయకత్వం, లోకేష్ అన్న గారి నాయకత్వం. జై తెలుగుదేశం. ఈరోజు మన జాతీయ అధ్యక్షులు, మన యువ నాయకులు, భవిష్యత్తు నాయకులటువంటి నారా లోకేష్ అన్న గారికి భీమిలిపట్నం నియోజకవర్గం నుంచి సాదర స్వాగతం పలుకుతూ, అలాగే మన పార్లమెంటరీ అభ్యర్థి గీతం చైర్మన్ శ్రీభర్త్ గారికి, పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు అన్నా పల్లా శ్రీనివాస్ గారికి, సోదరులు జనసేన సమన్వయకర్త పంచగారి సందీప్ గారికి, మరి వేదిక వచ్చింది అధికార పెద్దలకు, భీమిలిపట్నం నియోజకవర్గం నుంచి వివిధ గ్రామాల నుంచి వార్డు నుంచి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, అలాగే పత్రికా మీడియా సోదరులందరికీ పోలీసులు ప్రత్యేక అభినందనలు తెలియపరచుకుంటూ, ఈరోజు మన రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి పాలన అవినీతి అరాచకాలు జరుగుతుంటే మరి అవి చూసి అన్న లోకేష్ గారు జనవరి 27న కుప్పం నుంచి పాదయాత్ర మొదలు పెడితే మరి అనేక కామెంట్స్ చేశారు. పాదయాత్ర మొదలుపెట్టి 1 వీక్ అయ్యేసరికి వాళ్ళ పంచెలు తడిసి భయం పట్టుకుంది. అక్కడ నుంచి ఎక్కడ మీటింగ్కి వెళ్ళినా అడ్డు పెట్టడం, పైకి లాక్కోవడం, పర్మిషన్లు ఇవ్వకపోవడం, ఇటువంటి కార్యక్రమాలు చేసినప్పటికీ మక్కువలేని దీక్షతో ప్రజలందరినీ కలుస్తూ, ప్రజలతో మమేకం అవుతూ, మరి అక్కడ స్థానిక సమస్యలు తెలుసుకుంటూ, అక్కడ వైసీపీ నాయకులు, అక్కడ స్థానిక నాయకులు, అక్కడ ఎమ్మెల్యేలు ఎటువంటి అవినీతి చేస్తున్నారో
ఎండగడుతూ ప్రజల భరోసా ఇస్తూ మరి 3,100 కిలోమీటర్లు నడిచి మరి గాజువాకలో గత నెలలోనే ముగింపు జరగడం, దాని తర్వాత మన దగ్గరలోనే పోలిపిల్లి గ్రామంలో యువకాలం నవశకం పేరుతో భారీ బహిరంగ సభ పెట్టి విజయవంతం చేసి ప్రతిపక్ష నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ ప్రజా సమస్యల మీద పోరాడుతున్నటువంటి అన్నా లోకేష్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియపరచుకుంటూ మరి భవిష్యత్తులో ఖచ్చితంగా మీ పోరాటం సఫలం అవుతుంది. రానున్న రోజుల్లో మరి జనసేన తెలుగుదేశం పవన్ కళ్యాణ్ మద్దతుతో 24లో చంద్రబాబు ముఖ్యమంత్రి తథ్యం మరలా ఏదైతే మీరు రెడ్ బుక్ రాసుకున్నారో, ఏదైతే ప్రజలు మీ నుంచి కోరుకుంటున్నారో ఆ సుపరిపాలన అందించి మీ సమస్యలు ఏమన్నా తెలియపరచుకోవడం చెప్పేసి మరి చేస్తూ మరి ఈ రోజున మరి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి లిక్కర్ స్కాములు, శాండ్ స్కాములు, మైనింగ్ స్కాములు, ఈయన చేసిన అవినీతి అరాచకాలు ఎండగడుతూ మరి ఒక మీటింగ్లు జరుగుతుంటే తప్పుడు కేసులు పెట్టి ప్రతిపక్ష నాయకులు గొంతుపెక్కే ప్రయత్నం చేయడం మీ అందరూ చూశారు. ఎన్ని చేసినప్పటికీ న్యాయం గెలిచింది, నిజాయితీ బయటపడింది. ఖచ్చితంగా ఈ రోజు మరి మన నాయకుడు మీద అభియోగాలన్నీ పోయి కోర్టులో సంబంధించి కలిగిన ముఖ్యంగా బయటకు వచ్చారు. మరి రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి రాబోతున్నారు. మన అందరి కోరికలు తిరిగించి మరలా చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ప్రభుత్వ ఆకాంక్ష పేరుకు యువతకు ఉద్యోగాలు, మన చంద్రన్న కానుకలు, చంద్రన్న పెళ్లి కానుకలు, సంక్రాంతి కానుకలు, రంజాన్ తోఫా, క్రిస్మస్ తోఫా, అన్న క్యాంటీన్లు, మరి బీసీ కార్పొరేషన్ ద్వారా మరి స్వయం ఉపాధి, మరి అనేకమైన ఏదైతే పథకాలు ఉన్నాయో అవన్నీ తీసుకొస్తూ భవిష్యత్తులో మరలా మంచి అవకాశాలు కల్పిస్తారని చెప్పేసి మీ అందరూ కూడా మరి ఈ రోజున ఈ అవినీతి పాలనని రానున్న ఎలక్షన్ 50 రోజులు ఉన్నాయి. ఈ జగన్మోహన్ రెడ్డి పాలనకి మరి బంగాళాఖాతం పరిపే విధంగా ఈ సూపర్ 6 పథకాలు తీసుకోవడం జరిగింది. మీరందరూ కూడా ఇంటింటికి తీసుకెళ్లి ఈ పథకాలు తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీ విజయాన్ని కృషి చేయాలని మీ అందరిని కోరుకుంటూ మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటే మరి మా భీమునిపట్నంలో అన్న ఇక్కడ మరి మా అరగంట అవంతి బాబా గారు, ఈయనకి అభివృద్ధి మీద ఉండదు, వేరే కార్యక్రమాలు ఉంటూ మరి ఈ రోజున 3 సంవత్సరాలు మంత్రిగా ఉండి ఒక్క సమస్య కూడా తీర్చకుండా అభివృద్ధి లేకుండా శిలాపలకాల మంత్రి అన్న ఆయన. ఈ శిలాపలకాల్లో గిన్నీస్ బుక్ రికార్డు వస్తుంది. ఎవడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఇన్ని పలకలు అయిలా. ఎవరైనా ఓపెనింగ్ పలకేస్తారో శంకుస్థాపనకి, మరలా ఓపెనింగ్ పలకేస్తారు. మా అవంతి గారు మొదటి సంవత్సరంలో పలకేస్తాడు, మరలా లాస్ట్ సంవత్సరం కూడా ప్రారంభోత్సవ పలకలు వేస్తాడు. అక్కడ ఓపెనింగ్ పలకలు ఉండవు. దీంట్లో చూసుకుంటే ఫస్ట్ వస్తుంది. మరి 3 సంవత్సరాలు మరి మంత్రిగా ఉండి మరి టూరిజం మంత్రిగా ఉండి కొత్త ప్రాజెక్టులు తీసుకురాకుండా ఉన్న హరిత రిసార్ట్స్ ఎరగొట్టించి రుషికొండని బోడిగుండు చేసి అక్కడ ఉపాధి పోగొట్టి అక్కడ ఉన్న ఆదాయాన్ని పోగొట్టిన వ్యక్తి అన్నా ఇక్కడ. అంతేకాకుండా ఇక్కడ పురాతనమైన జూట్ మిల్ ఉంది. సుమారు బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి కూడా ఉండి సుమారు 7,000 మంది ఉద్యోగస్తులు ఉంటే ఈయన వచ్చిన తర్వాత మేనేజ్మెంట్తో కొల్లీడయ్యి ఆ జూట్ మిల్ నమ్మేసి ఇప్పుడు కూడా ఇంకా కార్మికులు వీధిన పడి వారికి లబ్ధి చెందట్లేదు. ఇంకా 5,600 మందికి ఇస్తే ఇంకా చాలా మంది 600 మంది కార్మికులు ఇంకా సెటిల్మెంట్ చేయకుండానే ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుని కంపెనీ ఎర్రగొట్టి లేఅవుట్ వేసుకుని బినామీ పేర్లతో ఈరోజు అమ్ముకుంటున్నారన్న. మరి వాళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత. అంతేకాకుండా మనం ఎదుర్కొంటేనన్నా అక్కడ బస్ స్టాండ్ ఉందన్న, అది గత 20 ఏళ్ల నుంచి పలకలు వేయడమేనన్నా ఎవడు ఓపెనింగ్ చేయడా, ఎవడు నిర్మించలేదన్నా. ఎప్పుడు పలకలు వేయడమే జరుగుతుందన్న 2004 నుంచి కూడా ఎప్పుడు కూడా. ఈరోజు కూడా ఈ ప్రభుత్వంలో ఈసారి కూడా పలకలు వేశారన్నా అక్కడ కూడా కాంప్లెక్స్ జరగలేదన్నా. అనేక సమస్యలు. మరి ఒక పాండ్రింగ్లో గోస్తాని రివర్ క్రాసింగ్ బ్రిడ్జ్ అన్న, మరి జూనియర్ కాలేజీలు అన్న ఇక్కడ, మరి 14 మండలంలో అనంతపురం మండలంలో మన ప్రభుత్వంలో కాలేజీ శాంక్షన్ చేశామన్నా ఈ రోజు కాక శంకుస్థాపన చేయలేదు. కాలేజీ పూర్తి చేయకుండా అరకొరగా అక్కడ ఉన్న ప్రభుత్వ పాఠశాల హై స్కూల్లో 2 రూముల్లో నడుపుతున్నారన్న. 14 కాలేజీ లేదన్న 14 మండలంలో. అలాగే ఈ తగరపల్లిలో కూడా కాలేజీ లేదన్నా. ఇక్కడ కూడా డిగ్రీ కాలేజీ కూడా ఎడ్యుకేషన్ పరంగా చెప్పాల్సిన అవసరం ఉందన్న ఇక్కడ కూడా. అంతేకాకుండా రైతుల కన్నా ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది రైతులు ఉన్నారన్న ఇక్కడ. మరి అనంతపురం మండలంలో ఒక కోల్డ్ స్టోరేజ్ ఉండాలన్నా, 14 మండలంలో కోల్డ్ స్టోరేజ్ ఉండాలి.
భీమిలీలో కోల్డ్ స్టోరేజ్ నుండి రైతులకి పంట నిల్వ చేసుకుని గిట్టుబాటు ధరకు అమ్ముకునే విధంగా రైతులు ఆదుకోవాల్సిన అవసరం కూడా ఉందని తెలియపరుచుకున్నా. అంతేకాకుండా ఫిషర్మెన్ తీర ప్రాంతం ఉన్న ఇది ఫస్ట్ డచ్ వారి టైంలో బ్రిటిష్ 250 సంవత్సరాల క్రితం భీమునిపట్నం పోర్ట్ ఉండేదన్న ఇక్కడ నుంచి కార్గో ట్రాన్స్పోర్టేషన్ జరిగేది. మరి తీర ప్రాంతంలో ఈ రోజు దాకా కూడా జెట్టి నిర్మాణం జరగలేదన్న. మీరు వస్తే మా మూలకొద్ది దగ్గర జెట్టి పెట్టి మా భీమునిపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఫిషర్మెన్ సోదరులందరికీ కూడా ఇక్కడ ఉపాధి కల్పించి వాళ్ళకి జీవనోపాధికి మెరుగైన జీవనోపాధికి అవకాశం కల్పించాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నా అన్న. అంతేకాకుండా ఈ రోజు చూస్తే మరి అనేకమంది ఒక్క పరిశ్రమ లేదన్న. ఇక్కడ ఈ రోజు దాకా దివీస్ నాన్నగారు తీసుకుని దివీస్ కంపెనీ తప్పించి గత 40 ఏళ్ళలో ఒక్క పరిశ్రమ కూడా రాలేదన్న. ఒక జోన్ని ఇండస్ట్రియల్ జోన్ కింద తీసుకొని పరిశ్రమలు తీసుకొచ్చి ఈ స్థానికంగా ఉన్న యువతకి ఉపాధి కల్పించాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటున్నా. మరి ఇటువంటి పరిస్థితి ఈరోజు టూరిజం మంత్రిగా ఉండి మరి ఒక ప్రాజెక్ట్ తీసుకురావడం కాకుండా ఉన్న ప్రాజెక్టు పోగొడితే టూరిజం మంత్రితో పాటు క్రీడా శాఖ మంత్రి కూడా ఆయన. మనం గవర్నమెంట్లో 2.5 కోట్లతో క్రీడాకారుల కోసం ఇండోర్ స్టేడియం నిర్మిస్తే లాస్ట్ లో ఒక వుడెన్ ఫ్లోరింగ్ షటిల్ కోర్టు లోకపోతే క్రీడా శాఖ మంత్రిగా ఉండి 3 ఏళ్ల నుండి కూడా 20 లక్షల రూపాయలతో వుడెన్ ఫ్లోరింగ్ కూడా వేయలేనటువంటి అసమర్థ ఎమ్మెల్యే అన్నా ఇక్కడ. మరి ఇటువంటిది దౌర్భాగ్యమైన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఇక్కడ స్థానికేతరుల్ని వ్యాపారస్తుల్ని ఇక్కడ ఎమ్మెల్యేలకు ఎన్నుకోవడం వల్ల స్థానికులు నష్టపోతున్నాం. వాళ్ళు వస్తున్నారు వ్యాపారం చేసుకుంటున్నారు తప్ప ఇక్కడ ప్రజలకి కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనలో కానివ్వండి, ఇటువంటి ఉపాధి కల్పనలో కానివ్వండి ఎటువంటి ఇవ్వకుండా వ్యాపార దక్షత వచ్చి బ్రిటిష్ వాళ్ళకు వ్యాపారం చేసుకొని పోతున్నారన్న. దయచేసి మీరు ఆలోచన చేయండి. స్థానిక నాయకత్వానికి అవకాశం ఇస్తే ఈ రోజు పార్టీని ఇక్కడ బంపర్ పర్వాలు నిబంధనలతో వేసి రానున్న రోజుల్లో బంపర్ మెజార్టీతో గెలిపించి ఇక్కడ భరత్ గారు కూడా అత్యధిక మెజార్టీ భీమునిపట్నం నుంచి ఎప్పుడు మా గురువు గారు మూర్తి గారు గెలిచేవారన్న ఇప్పుడు కూడా మా మెజార్టీతో ఈరోజు మరలా భరత్ గారు కూడా మా భీమునిపట్నం నియోజకవర్గం అత్యధిక మెజార్టీ 50,000 మెజార్టీ ఇచ్చి మళ్ళీ భరత్ గారు ఎంపీగా మీకు భీముని టీడీపీ కంచి కూడా మీకు అవకాశం మీకు ఇస్తామన్న గిఫ్ట్గా అని చెప్పి తెలియపరుచుకుంటూ మా స్థానిక సమస్యల్ని మీరు తీరుస్తారని, అలాగే మా స్థానిక నాకు ఎప్పటి నుంచో కోరుకున్నా ఇది ఎప్పుడు నష్టపోతున్న అన్ని విధాలు కూడా ఇక్కడ నాయకత్వానికి అవకాశం కల్పించాలని మిమ్మల్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి లోకేష్ అన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలుగుదేశం, జై లోకేష్ అన్న, లోకేష్ అన్న నాయకత్వం, లోకేష్ అన్న నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు సోదరులు పంచగారి సందీప్ గారిని జనసేన సమయకర్త గారిని 2 నిమిషాలు కోరాలని కోరుతున్నా. ముందుగా సభాధ్యక్షులు శ్రీ కోరడ రాజబాబు గారికి, అదేవిధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని నా అన్నయ్య అని సంబోధించి మాలాంటి ఎంతో మంది తమ్ముళ్ళకి అన్నయ్యగా మారిన లోకేష్ అన్నయ్య గారిని, అదేవిధంగా భీమిలి విశాఖపట్నం జిల్లా అధ్యక్షులైన శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా విశాఖపట్నం పార్లమెంటరీ అధ్యక్షులైన శ్రీ శ్రీభరత్ గారికి, తెలుగు అన్నలకి, తెలుగు తమ్ముళ్ళకి, తెలుగు అక్కలకి, తెలుగు చెల్లెళ్ళకి, అదేవిధంగా జనసేన పార్టీ తరపున వచ్చిన జనసేన పార్టీ నాయకులకి, జన సైనికులకి, వీర మహిళలకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటూ మరొకసారి కేవలం ఇక్కడ ప్రజలే కాదన్న వచ్చింది, భీమిలి ప్రజలు, టీడీపీ నాయకులు, జనసేన పార్టీ నాయకులే కాదన్న వైసీపీ బాధితులు కూడా వచ్చారు. ఎందుకంటే వైసీపీ బాధితులు కూడా నమస్కారం చెప్పాలి. ఎందుకంటే ఈరోజు ప్రజల కంటే వైసీపీ బాధితులే ఎక్కువ ఉన్నారు. దానిలో నేను కూడా ఒక బాధితుడిని. 2019 నుంచి నేటి వరకు కూడా 2019 ముందు పిహెచ్డి చేసేంత వరకు కూడా నా మీద ఒక కేసు కూడా లేదన్న. కానీ ఈ రోజు 18 కేసులు పెట్టారన్న, ఇంక్లూడింగ్ అటెంప్ట్ టు మర్డర్. ఎవరిని అంటే మరి మంత్రి రోజా గారిని అని చెప్పి అంటున్నారు. దేవుడు దయ వల్ల ఆవిడని ఇప్పటి వరకు మేము చూడలేదన్న. అది నా అదృష్టం కింద భావిస్తున్నా ఆవిడని చూడకపోవడం. ఆవిడ మీద అటెంప్ట్ టు మర్డర్ చేశామని చెప్పని 7 రోజులు మమ్మల్ని సెంట్రల్ జైల్లో పెట్టారన్న. అదేవిధంగా అన్న ఎక్కడైనా సరే రాఖీ కట్టించుకుంటే అరెస్ట్ చేస్తారన్నా? రాఖీ కట్టించుకుంటే అరెస్ట్ చేస్తారా? ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మహిళలపై జరుగుతున్న దాడులు 43% పెరిగిపోయింది.
మన దేశం మొత్తం మీద 153 మంది, 1,00,000 మంది ప్రజలకి 153 మంది పోలీసులు ఉంటే, మన ఆంధ్ర రాష్ట్రంలో 1,00,000 మంది ప్రజలకి కేవలం 114 మంది పోలీసులే ఉన్నారన్న. ఆంధ్రప్రదేశ్లో 43% మహిళలపై దాడులు పెరిగిపోయినాయి. ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడా విశాఖపట్నం సిటీ మహిళలపై జరుగుతున్న దాడుల్లో ఫస్ట్ ప్లేస్ లో నిలిపిందన్న ఈ వైసీపీ. మరి దాన్ని నిరసిస్తూ నేను అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర రాఖీ పౌర్ణమి రోజు మహిళలతో రాఖీ కట్టించుకుంటే అటు నుంచి వెళ్ళారన్న మా అవంతి గారు. మరి ఆయనకి ఏం నచ్చలేదో తెలియదు. పిఎం పాలెం సీఏ గారిని పంపించి నన్ను రోడ్డు మీద ఈడ్చుకెళ్లి అరెస్ట్ చేశారన్న. ఎందుకు అరెస్ట్ చేశారంటే రాఖీ కట్టించుకున్నాం అని చెప్పి అంటున్నారన్న. రాఖీ కట్టించుకుని అరెస్ట్ చేశారు. అదే విధంగా మరి ఈ రోజు ప్రజలందరూ చెప్పుకునేది ఒకటే అన్న, భీమిలిలో గంట స్తంభం ఎంత ఫేమస్, వైసీపీలో అరగంట అవంతి కూడా ఎంత ఫేమస్ అంటున్నారు. మరి ఆ విధంగా అన్న మేము భీమిలికి సంబంధించి అవంతి గారి విషయం పక్కన పెడితే వాళ్ళ పార్టీ అధ్యక్షుల గురించి చెప్తానన్నా. ఎందుకంటే ఆయన పాదయాత్ర చేసుకుంటూ మీరు చేసింది పాదయాత్ర అన్న. మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటంటే మోసపు యాత్ర. అది ఎలాగో నేను చెప్తాను. ఎందుకంటే 17వ తారీఖు 8వ నెల 2018 నాడు ఇలా 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 కొట్టుకుంటూ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆనందపురం జంక్షన్కి వచ్చారన్న. ఆ జంక్షన్కి వచ్చి ఆయన చెప్పిన మాట ఏంటంటే మూలకొత్తులో ఫిషింగ్ హార్బర్ కడతాను. వచ్చిందా ఫిషింగ్ హార్బర్? వచ్చిందా? భీమిలిలో జట్టి కడతాను. వచ్చిందా జట్టి? అదే విధంగా అన్న భీమిలి అనేది అల్లూరి గారు పుట్టిన ఊరన్న. అల్లూరి గారు పుట్టిన గడ్డ భీమిలి. పాండురంగిలో పుట్టారన్న అల్లూరి గారు. ఆ పాండురంగి ఊర్లో ఈ రోజుకి గ్రామ యువకులు, గ్రామ మహిళలు, గ్రామ ప్రజలు ఒక 300 మీటర్ల బ్రిడ్జ్ కోసం పోరాడుతున్నారన్న. నేను బ్రిడ్జ్ కడతాను మీకు అని చెప్పన్నాడు. పాండురంగిలో బ్రిడ్జ్ వచ్చిందా? మరి అదే విధంగా సంఘీవలస సభ పెట్టాడన్న. దీనికి పక్కనే తగడపోవాల్సి ఉంది. ఎంతో మంది కాలేజీలు, కూలీలు అందరూ ఉద్యోగాలకు వెళ్లే వాళ్ళు కనీసం బస్సు డిపో కాదు కదా, బస్ స్టాప్ కోసం అడుగుతున్నారన్న. వచ్చిందా బస్ స్టాప్? వచ్చిందా? మరి ఏమీ చేయకుండా 99% హామీలు అమలు చేశారనే వాడిని మోసగాడు అనాలా, ప్రజానాయకుడు అనాలా? మీరు చెప్పండి. ఏమన్నాం? మోసగాడే కదా. మరి ఆ విధంగా భీమిలికి వచ్చి సభ పెట్టి 99% చేశామని చెప్పంటే మరి 1% మా భీమిలిలో మిగిలిపోయిందన్నా. మరి 100కి 100% భీమిలి ప్రజల్ని మోసం చేశాడన్నా. నేను పాదయాత్రలో నడుస్తుందంటే ఒక వారం క్రితం నిరంతర పాదయాత్ర చేశాను, నిర్మమ పాదయాత్ర. దాంట్లో 10 రోజులు ఇంటికి వెళ్లకుండా 1వ వార్డు నుంచి 8వ వార్డు మరియు సింహాచలం వరకు పాదయాత్ర చేశామన్నా. మాకు వచ్చిన జనాల నుంచి ప్రజల కోరికలు వింటుంటే అంటే మేము అనుకున్నాం ప్రజలు ఏమడుగుతారు, ఏమన్నా డబ్బులు అడుగుతారా, ఆశిస్తారని చెప్పి అనుకుంటే అన్న మీకు సింహాచలంలో ఎస్టీ కాలనీకి వెళ్తే మహిళలు ఏమడిగారు తెలుసా అన్న? మంచినీటి కుళాయిని 1 గంట సేపు ఎక్కువ ఇవ్వండి అన్న అని అడిగారన్న. మరి ఈ విధంగా మంచినీటి కూడా ప్రజలు అడిగే పరిస్థితిలో ఉన్నారంటే మనం ఎక్కడ ఉన్నామో ఒకసారి ఆలోచించుకోండి. భీమిలి నియోజకవర్గంలో ఈ రోజుకి కూడా మనకు ఒక్క హామీ అంటే ఒక హామీ నెరవేర్చలేదు. ముఖ్యంగా అవంతి గారు 2 రోజుల క్రితం సచివాలయం సెక్రటరీస్ తో అదే విధంగా మిగతా వాలంటీర్లందరినీ పిలిచి మీ దగ్గరికి సచివాలయంకి వచ్చే ప్రతి ఒక్క ఓటర్ కి కూడా రేపు వైసీపీకి ఓటు వేయాలని చెప్పి వాళ్ళని ప్రలోభ పెట్టి వాళ్ళతో ఒట్లు ఎంచుకుంటున్నాడు నా వ్యక్తి. మరి ఈ విధంగా రేపు వీళ్లతో ఎన్నికలకు వెళ్తే ఏ విధంగా మనం ఎన్నికలు చేస్తాం? కాబట్టి నేను వాళ్ళని అడుగుతున్నా అన్న, భీమిలిలో కేవలం మీకు భూదోపిడి, ధన దోపిడి మాత్రమే కాదన్న, ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా ఇంకొక పెద్ద దోపిడీ జరుగుతుందన్న. అదేంటంటే శ్రమ దోపిడీ. యువకుల శ్రమని దోపిడీ చేస్తున్నారన్న. కేవలం ఈరోజు కనీస వేతనాల చట్టం కింద తెలుసుకోండి మీరు, కనీస వేతనాల చట్టం కింద చదువు లేని, నైపుణ్యత లేని వ్యక్తికి కూడా 11,300 రూపాయలు కనీస వేతనం ఇస్తున్నారు. కొంచెం నైపుణ్యత ఉన్నా కూడా 14,800 రూపాయలు ప్రతి నెలకి ఇవ్వాలని చెప్పని చట్టం చెప్తుంది. అలాంటిది చదువుకున్న యువతను తీసుకువెళ్లి మీరు మొదట సేవకులు అని చెప్పని ఈ రోజు సైనికులు అంటున్నాడన్న. రేపు ఆ సైనికుల్నే రోడ్డు మీదకి వదిలేసి ఇద్దరిలో చచ్చిపోండి నా కోసం అంటాడన్న. మరి ఈ విధంగా శ్రమ దోపిడీ చేస్తున్న యువతని మన ఆంధ్ర రాష్ట్రంలో, బీహార్లో 16% పట్టభద్రుల్లో నిరుద్యోగిత ఉంటే మన ఆంధ్ర రాష్ట్రంలో 24% ఉందన్న పట్టభద్రుల్లో నిరుద్యోగిత. ఇండియా మొత్తంలో మొదటి స్థానంలో ఉంది పట్టభద్రుల్లో నిరుద్యోగిత. మన ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. కాబట్టి ఈ భీమిలికి నేను ముగించబోయే ముందు ఒకటే చెప్తాను. భీమిలిలో వైసీపీ నాయకులకి భీమిలిలో భూములపైన ప్రేమ. ఏదేని మీద ప్రేమ? భీమిలిలో భూములపైన ప్రేమ వైసీపీ నాయకులకి. అదే జనసేన టీడీపీ నాయకులకి భీమిలి ప్రజలపైన ప్రేమ. ఈ రోజు నేను భీమిలి ప్రజలను అడుగుతున్నాను, మీకు ఎవరు కావాలి? భూములపైన ప్రేమ ఉన్న వైసీపీ పార్టీ కావాలా? భీమిలి ప్రజలపై ప్రేమ ఉన్న జనసేన టీడీపీ నాయకులు కావాలా? ఒకసారి ఎన్నుకోండి. మరీ ముఖ్యంగా
నేను కరెంటు బిల్లు ఎందుకు ఎక్కువ వచ్చింది, కరెంటు బిల్లు తగ్గాలంటే ఏం చేయాలో తెలుసా అని నేను ప్రజలను అడిగినప్పుడు ఒక సలహా చెప్పానన్నా. నేను అదేంటంటే కరెంటు బిల్లు తగ్గాలంటే మరి మీ ఫ్యాన్ స్విచ్ ఆపేయండి అమ్మా అని చెప్పన్నాను. ప్రజలు చెప్పారు నాకు, అన్న ఫ్యాన్ స్విచ్ ఆపడం ఏంటన్నా, ఆపినా కూడా దొంగ కనెక్షన్లు పెట్టి మా కరెంటు బిల్లు వచ్చేస్తుంది, ఫ్యాన్ రెక్కలు ఎరగొడితే తప్ప మా కరెంటు బిల్లు తగ్గదన్నా అని చెప్పంటున్నారు ప్రజలు. నేను ప్రజలకి భరోసా ఇద్దామని ఒక పాదయాత్ర చేస్తే ప్రజలు తిరిగి మనకి భరోసా ఇచ్చారన్న, మేము ఉన్నాం మీకోసం అని చెప్పని. కాబట్టి ఈ రోజు భీమిలి నియోజకవర్గంలో కనీసం ఒక భీముడి విగ్రహం కూడా లేకుండా చేశారన్న. మన భీమిలి బీచ్ లో భీముడి విగ్రహం గతంలో ఉండేది, హుదూద్ తర్వాత కనీసం శాంక్షన్ నిధులతో కూడా ఒక భీముడి విగ్రహం లేకుండా చేశారు భీమిలిలో. కాబట్టి ఈ రోజు భీమిలిని కాపాడాల్సిన బాధ్యత, ఆ రోజు ఒక్కడే భీముడు ఉన్నాడు. కానీ ఈ రోజు భూ బకాసులు 151 మంది ఉన్నారు. వాళ్ళని ఎదుర్కోవడానికి మన దగ్గర ఒక చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు భీముడుగా, ఒక పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఒక భీముడుగా. అదే విధంగా మన భీమిలికి ఈరోజు వచ్చిన మరొక భీముడు శ్రీ నారా లోకేష్ గారు. తప్పకుండా మీ అందరి నాయకత్వంలో రాబోయే రోజుల్లో జనసేన టీడీపీ కలిసి ఐక్యంగా ముందుకు నడిచి, ఎందుకు నడవాలి అంటే ఒక చిన్న కథ చెప్పి ఆపేస్తానన్నా. ఒక హోటల్లో మీకు ఒక కాలేజ్ హాస్టల్లో తీసుకుంటే ప్రతిరోజు ఉప్మా పెడుతున్నారండి, ప్రతిరోజు ఉప్మా ఉప్మా ఉప్మా. ప్రజలు ధర్నా చేశారు లోపల ఉన్న స్టూడెంట్స్, మాకు ఉప్మా వద్దు అని. అదే ప్రిన్సిపల్ వచ్చి మీకు ఎన్నికలు పెడతాను మీరు తేల్చుకోండి అని చెప్పి అన్నాడు. దాంట్లో 100 మంది ఉంటే 20 మంది అయితే బాగా ప్లాన్ చేసుకుని మాకు ఇడ్లీ కావాలన్నారు, మరొక 20 మంది మాకు దోశ కావాలన్నారు, మరొక 20 మంది మాకు పూరి కావాలన్నారు, 40 మంది మనకి ఎందుకు తలకనే పని చెప్పి ఉప్మానే అడిగారు. 60 మంది రకరకాల టిఫిన్లు అడిగినప్పుడు ఒక 40 మంది అడిగిన ఉప్మానే మళ్ళీ తిరిగి ఎన్నికల్లో గెలిచింది. మరి ఆ విధంగా ఈ ఓట్ల చీలిక వల్ల 2019లో గెలిచిన ఈ ఉప్మా వైసీపీ పార్టీ ఓడిపోవాలంటే జనసేన టీడీపీ పార్టీలు కలిసి పోటీ చేయాలి, మనం కలిసి ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించాలి. కాబట్టి రేపొద్దున అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా మనం కట్టుబడి, మన కోసం కాదు, మన నాయకుల కోసం కాదు, మన భవిష్యత్తు తరాల కోసం, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం కలిసికట్టుగా జనసేన టీడీపీ ఐక్యతని వర్ధిల్లే విధంగా మనం ప్రజాప్రభుత్వాన్ని స్థాపిద్దాం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై టీడీపీ, జై హింద్. థ్యాంక్ యూ సోదరా. ఇప్పుడు మన పార్లమెంట్ అభ్యర్థి శ్రీభారతి గారిని మాట్లాడుతున్నా కూర్చున్నా. అందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నాకు ఇవాళ చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు దాకా తెలుగుదేశంలో 5.5 ఏళ్ల నుంచి ప్రత్యక్షంగా పాల్గొన్నా సరే మొదటిసారి ఇట్లా ఒక ప్రాంగణంలో లోకేష్ అన్నతో కలిసి మాట్లాడడం అనేది మొదటిసారి జరుగుతుంది అనుకుంటా లోకేష్ అన్న. సో వెరీ హ్యాపీ. ఆయనతో కలిసి నడుద్దాం అనుకున్నాం విశాఖపట్నంలో, కానీ ఈ ప్రభుత్వ తీరు వల్ల విశాఖపట్నంలో పాదయాత్ర కూడా ఉట్టి గాజువాకలో ముగించడం వల్ల ఈ ప్రాంతం అంతా మేము నడలేకపోయాం. యువగలం ముగింపు సభలో కూడా మాట్లాడాలంటే ఆ రోజు కూడా అందరు సీనియర్ లీడర్స్ వచ్చారు కాబట్టి మళ్ళీ అక్కడ టైం వేస్ట్ చేయకూడదని మాట్లాడలేదు. ఫైనల్గా ఇవాళ అవకాశం వచ్చింది. ఇప్పుడు కోరాడ రాజబాబు గారు, సందీప్ గారు మాట్లాడుతూ కాన్స్టిట్యున్సీ ఇష్యూస్, రాష్ట్రంలో ఈ పార్టీతో ఉన్న ఇష్యూస్ అన్ని చెప్పారు. మన ఆడియన్స్ లో ఉన్న వాళ్ళందరూ ఎవరో తెలుసుకోవడానికి మిమ్మల్ని కొంచెం క్వశ్చన్స్ అడుగుతాను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ ఒకసారి చేతులెత్తండి. జనసేన పార్టీ కార్యకర్తలందరూ ఒకసారి చేతులెత్తండి. 2000 నేను చిన్నప్పటి నుంచి పొలిటికల్ ఫ్యామిలీలో పుట్టానండి. ఎంవీవీఎస్ మూర్తి గారు మొదటిసారి 91లో ఎంపీగా గెలిచారు ఇక్కడ విశాఖపట్నంలో. సో నేను పరోక్షంగా రాజకీయం చూశాను, ప్రత్యక్షంగా గత 5 ఏళ్లుగా చూశాను. ఇలాంటి ఒక పాలన, ఇట్లాంటి ఒక ప్రభుత్వం అనేది ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు చాలా ఉత్సాహం కనపడుతుంది మీలో. గత 5 సంవత్సరాల్లో మీలో ఎంతమంది భయంలో ఉన్నారో చేతులెత్తండి. సగం మంది చేతులెత్తారు. మరి మిగతా సగం మంది ధైర్యంగా ఉన్నారా లేకపోతే అబద్ధం చెప్తున్నారా తెలియట్లేదు. గుడ్. అంటే మా స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏంటంటే లివ్ అండ్ లెట్ లివ్, అందరినీ బతికినివ్వండి, అందరినీ క్యారీ చేయండి, తప్పు చేసినా క్షమించండి అనే తత్వంలో మేము ఉంటే ఇవాళ వచ్చి ఒక కొత్త రకమైన రాజకీయం రాష్ట్రంలో చూసాం. సో ఇప్పుడు ఏదైతే అంటారు చూడండి, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అని,
ఎప్పుడైనా సరే కష్టకాలం వచ్చినప్పుడు ఆ కష్టకాలంలో ఎవరో ఒకరు తయారవుతారు. 2019లో నాకు తెలిసిన లోకేష్ అన్న, ఇవాళ 2024లో మన ముందుకు వచ్చిన లోకేష్ అన్న చాలా వేరేగా కనపడుతున్నారు మాకు. 99% కాదు, 100%. సో ఎందుకు అంటే ఎవరైనా సరే ఏ ప్రయాణంలో అయినా సరే కార్బన్ మీద ప్రెషర్ పెడితే అది ఒక మనీ డైమండ్ లాగా తయారవుతుంది. అందుకే ఆ విధంగా వైఎస్ఆర్సీపీకి మేము థ్యాంక్ యూ చెప్పాలి. వాళ్ళు ఎంత ఒత్తిడి పెడితే ఈయన అంత బలంగా తయారై మాకంత భవిష్యత్తు నాయకుడిలా తయారవబోతున్నారు. సో డెవలప్మెంట్ ఇష్యూస్ ఇక్కడ ఏం చేయబోతున్నాం అనేది జస్ట్ అసలు బ్రీఫ్గా ఓవరాల్ ఇష్యూ టు ఇష్యూ వెళ్లకుండా 3 లక్షల పైగా ఓటింగ్ ఉన్న నియోజకవర్గం. 2019లో వైసీపీ వేవ్ ఉన్నా సరే ఇక్కడ ఉట్టి 9,000 ఓట్లతో ఓడిపోయాం. అది కూడా అభ్యర్థి చాలా లాస్ట్ మినిట్లో డిక్లేర్ చేశాం, 20 రోజులు అనగా డిక్లేర్ చేశాం. అయినా సరే ఉట్టి 9,000తో ఓడిపోయామంటే ఇది తప్పకుండా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా భావించవచ్చు. అయితే మొన్న జరిగిన కార్పొరేషన్ ఎలక్షన్స్ లో కూడా 9 వార్డ్స్ పోటీ చేస్తే ఆ 9 వార్డ్స్ లో 5 మనం గెలిచాం. 5 గెలిచామంటే 6 గెలిచామా? 5 గెలిచాం. ఆ 4 కూడా ఒక దాంట్లో లాస్ట్ మినిట్ లో అభ్యర్థి మార్పు జరగడం వల్ల, ఒక దాంట్లో మంత్రి కూతురు పోటీ చేయడం వల్ల, ఇట్లా కొన్ని కారణాల వల్ల పోయినాయే తప్ప లేకపోతే ఇంకా బాగా చేసుకుంటే తప్పకుండా 9 మీద 8 కూడా గెలిచేవాళ్ళం ఇక్కడ. అంటే దాని అర్థం ఏంటి అంటే ఈ నియోజకవర్గంలో కార్యకర్తలు నాయకులు అంత బలంగా ఉన్నారు. సో మిమ్మల్ని బలపరచాలి. రేపు మనం యుద్ధం లోపలికి వెళ్ళబోతున్నాం. సో ఆ యుద్ధం లోపలికి మిమ్మల్ని ఎట్లా బలపరచాలి, మీకు అసలు ఎట్లాంటి ఒక సాంకేతిక ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా మన యువగలం పాదయాత్ర 175 నియోజకవర్గాల్లో 97 కవర్ చేశారు. అంటే 78 నియోజకవర్గాల్లో నడవలేకపోయారు. సో ఆ నియోజకవర్గాల్లో శంకరావం అనే ఒక కార్యక్రమంతో యుద్ధానికి సైనికులందరూ తయారవ్వాలి కాబట్టి ఆ ప్రోగ్రాం పేరిట ఇవాళ ఇచ్చాపురం నుంచి మొదలుపెట్టి ఇవాళ భీమిలి నియోజకవర్గానికి రావడం జరిగింది. సో ఈ మెసేజ్ ఎక్కువ వరకు కార్యకర్తలకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, జనసేన పార్టీ కార్యకర్తలకి, నాయకులకి రేపు మనం యుద్ధంకి ఎట్లా వెళ్ళబోతున్నాము, ఎట్లా పోరాడబోతున్నాము, అండ్ భవిష్యత్తులో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో కొందరిలో ఈ భావన ఏంటి అంటే అది చిన్నప్పుడు కథ ఉంటుంది చూడండి, దేవుడి చుట్టూ తిరిగేవాడికి అన్ని పదవులు వచ్చేస్తాయి, దూరంగా జనాల్లో పనిచేసే వాళ్ళకి ఎవరు గుర్తింపు లేదు అని. ఇప్పుడే ఈ సభకు ఎక్కే ముందు వెనకాల భవిష్యత్ గ్యారంటీ మీద పనిచేసే కార్యకర్తలు ఎవరు బాగా చేశారు అని ప్రత్యేకంగా వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఒక సర్టిఫికెట్, వాళ్ళతో ఫోటో కూడా దిగి పైకి రావడం జరిగింది. లోకేష్ అన్న మాట ఏంటంటే మీరు నా చుట్టూ తిరిగితే మీకు పదవులు రావు, గతంలో అలా జరుగుండొచ్చేమో కానీ మీరు జనాలతో తిరగండి, జనాలతో మీరు ఉండండి, జనాల్లో మీరు నురిపుచ్చుకోండి, తప్పకుండా మీకు తగిన గుర్తింపు భవిష్యత్తులో రాబోతుంది. ఆ నమ్మకం ఈ పాదయాత్ర ద్వారా నాలాంటి చాలా మంది యువకుల్లో లోకేష్ అన్న తయారు చేయగలిగారు. మనకి ఆ నమ్మకం ఉంటేనే మనం రేపు ఇట్లాంటి ఒక దుర్మార్గుడిని పోరాడగలుగుతాం. ఆ నమ్మకం రావడం వల్లే ఇవాళ ఉత్సాహం రాష్ట్ర వ్యాప్తంగా నాకు కనపడుతుంది. విశాఖపట్నం గతంలో కూడా చాలా బాగుండింది, ఎందుకంటే 2019లో 7లో 4 నియోజకవర్గాలు తెలుగుదేశం గెలిచింది, భీమిలి కూడా దగ్గర దాకా వచ్చింది. సో ఈసారి 7కి 7 తప్పకుండా కొడతాం. భీమిలి కూడా తప్పకుండా. మనం ఈసారి రాజబాబు గారు అన్నారు గతంలో మూర్తి గారు పోటీ చేసినప్పుడు భీమిలి మెజారిటీ నుంచే మూర్తి గారు గెలిచారని. ఈసారి నేను ఒక్క నియోజకవర్గంతో పరిమితం అవుదాం అనుకోవట్లేదు. ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి ఒక 40-50 వేలు మెజారిటీ అందరి కార్యకర్తలు కష్టపడి పనిచేసి తీసుకుని రాగలగాలి. ఇక్కడ మేము స్టేజ్ మీద కూర్చుని మాట్లాడడం కాదండి, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, భీమిలిలో అసలు 50,000 మెజారిటీ మనకు వస్తుందా? అది ఆ ఉత్సాహంతో మీరు మాట్లాడితే మేము ఇంకా శ్రమించి పనిచేస్తాము. తప్పకుండా పార్టీ కార్యక్రమాలు తీసుకెళ్తాము, ప్రభుత్వాన్ని ఎదుర్కొంటాం, ఎన్ని కష్టాలన్నా ఎదుర్కొంటే. ఇప్పుడు మా దగ్గర మా యూనివర్సిటీ కూడా భీమిలి నియోజకవర్గంలోనే ఉంది. ఫస్ట్ 2 సంవత్సరాల్లోనే మేము కూడా బాధితులం. మధ్యరాత్రి వచ్చి మా గోడ కూడా కూల్చారు, పల్లగారి బిల్డింగ్ గోడ కూడా కూల్చారు, బిల్డింగే కూల్చేశారు. అంటే ఫస్ట్ 3-4 ఏళ్ళలో శనివారం వస్తే ఎవరిది కూల్చేస్తారని అప్పుడు మన ఇన్ఛార్జ్ ఉన్న సభాహరి గారి ఇల్లు గోడ కూడా కూల్చారు, టాయిలెట్ కూడా ఎరగొట్టారు. మనం కట్టే దారిలో ఉంటే వీళ్ళందరూ ఎరగొట్టే దారిలో ఉన్నారు. కానీ మంచి నియోజకవర్గం, రేపు విశాఖపట్నం అభివృద్ధి జరగాలి,
ఉట్టి భీమిలి నియోజకవర్గం వరకే కాదు, ఎంటైర్ ఉత్తరాంధ్ర వాళ్ళకు కూడా ఒక ఉపాధి కలగజేయాలి, పెట్టుబడులు తీసుకుని రావాలి అంటే అది భీమిలి నియోజకవర్గమే అవ్వబోతుంది. మీరు చూస్తే కూడా ఐటీ కంపెనీలు అన్ని భీమిలి నియోజకవర్గానికి వచ్చినాయి. సో మీ అందరికీ చాలా మంచి భవిష్యత్తు ఉండబోతుంది. కానీ ఆ భవిష్యత్తు ఉట్టి మనం భీమిలిలో గెలిస్తే సరిపోదు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అలయన్స్లో మన ప్రభుత్వం వచ్చి అప్పుడు అప్పుల పాలు అయిపోయిన రాష్ట్రాన్ని మనం మళ్ళీ మంచి దారిలో తీసుకుని రావాలి అంటే ఈ ప్రాంతానికి మాత్రం భీమిలి చాలా కీలకమైన పాత్ర వహించబోతుంది. కాబట్టి మీ అందరినీ, నేను ఎక్కువ మాట్లాడిన ఇంకో 1-2 minutes ముగించేస్తాను. మీ అందరినీ కోరేది ఏంటి అంటే, ఇవాళ మనం ఒక చాలా దుర్మార్గపు పాలనని ఫేస్ చేస్తున్నాం. ఈ టైంలో మన పార్టీ తీసుకున్న డిసిషన్ మీద అందరం కలిసికట్టుగా పనిచేసి మన అభ్యర్థుల్ని మంచి మెజారిటీతో గెలిపించుకోవాలి. ఇప్పుడు మనకి పొత్తుంది కాబట్టి 175 నియోజకవర్గాల్లో కొన్ని నియోజకవర్గాల్లో మనం మన అలయన్స్ పార్ట్నర్స్తో కూడా షేర్ చేస్తాము. ఎక్కడెక్కడ అది ఇక్కడ జరుగుతుందో ఎక్కడ జరుగుతుందో నాకు తెలియదు, కానీ జరిగిన దాన్ని బట్టి మనం చాలా సీరియస్గా కలిసిగా పనిచేయాలి. అప్పుడే ఓట్ ట్రాన్స్ఫర్ అవుతేనే మనం గెలుపుకి వెళ్ళబోతున్నాం. మనం లైట్గా తీసుకుని లాస్ట్ టైం 19లో కూడా చాలా మంది అన్నారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వాలి కానీ మా లోకల్ ఎమ్మెల్యే మాత్రం ఓడిపోవాలి అని. అట్లా మీరు పనిచేస్తే మాత్రం మనం దెబ్బతింటాం. అందుకే మీ అందరికీ గుర్తు చేస్తున్నాను, ప్రతి ఒక్కరు కలిస్తేనే మనకి మెజారిటీ వస్తుంది. అండ్ మనం ఈసారి సర్వేస్ ప్రకారం మనకి 130-135 కాన్స్టిట్యున్సీస్లో గెలుస్తామంటున్నాం. కానీ అలా అని మీరు సోమరిపోతులుగా తయారై ప్రజలు మారిపోయారు కాబట్టి మనం గెలిచిపోతామని అనుకుంటే మాత్రం అది చాలా పెద్ద తప్పు అవబోతుంది. ఇప్పుడు నిజాయితీగా గెలవాలి అంటే మీరు అన్నట్టు జనాలు ఓటు చేస్తే గెలుస్తాం. కానీ దొంగలతో మనం పోరాడుతున్నప్పుడు వాళ్ళు రకరకాలుగా చేస్తారు. వాళ్ళు ఓట్లు డిలీట్ చేసేస్తారు, బూతులు క్యాప్చర్ చేసేస్తారు, దాని తర్వాత ఈవీఎంలు ట్యాంపర్ చేయగలిగే అవకాశం ఉంటే అది కూడా చేస్తారు. సో ఇవన్నీ మనం ఫేస్ చేయాలంటే విజిలెంట్గా ఉండాలి. తెలుగుదేశం, జనసేన కంబైన్లో ఉన్న లీడర్స్ అందరూ చాలా కలిసికట్టుగా పనిచేసి భవిష్యత్తులో రాబోయే ప్రభుత్వాన్ని మనం ఇంకా చాలా మంచి మెజారిటీతో గెలిపించుకోగలిగితే పరిపాలన మనం అంత బాగా అందజేయగలుగుతాం. ఇంకా కొంచెంసేపు మాట్లాడాలనుంది కానీ నా సొంత తమ్ముడు పెళ్లి రేపు పొద్దునే హైదరాబాద్లో, ఈ ప్రోగ్రాం మిస్ అవ్వకూడదు కాబట్టి నేను ఇవాళ రావడం జరిగింది. ఇవాళ రాత్రే 8:30కి మళ్ళీ ఫ్లైట్ వెళ్ళడానికి, ఫ్లైట్ చేరతానో లేదో కూడా నాకు తెలియదు, కానీ అందుకే త్వరలో ముగించేసి లొకేషన్ స్టార్ట్ చేసిన తర్వాత నేను ఎయిర్పోర్ట్కి బయలుదేరి నన్ను క్షమించాలి, ఆయన ఎండింగ్ దాకా నేను ఉండట్లేదు. ఈ కొద్ది మాటలతో ఈ స్పీచ్ ఇవాళ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన యువ నాయకులు మీరు ఎవరికోసం ఎదురు చూస్తున్నారో, యువగలం పేరిట 3000 కిలోమీటర్లు నడిచి మరి వైసీపీ ప్రభుత్వాన్ని వణికించినటువంటి యువగలం పేరిట ఎన్ని ఆటంకాలు సృష్టించినా, ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినా మరి వాళ్ళన్నీ దాటుకుంటూ మరి విశాఖపట్నం వారి వరకు పాదయాత్ర చేసి ప్రజా సమస్యల కోసం మరి ముందుకు వచ్చినటువంటి మన యువ నాయకులు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నా. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ భీమిలి శంకరావం కార్యక్రమానికి విచ్చేసిన పసుపు సైన్యానికి, జన సైనికులకి, భీమిలి ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు. ఉత్తరాంధ్ర గర్జించింది. ఈ గర్జన వినినా తాడేపల్లి పిల్లి మియావ్ అనే పరిస్థితికి వచ్చింది. పోరాటాల పౌరుషాల గడ్డ ఈ ఉత్తరాంధ్ర. నిన్నటి వరకు జగన్ ఉత్తరాంధ్రతో ఒక ఆట ఆడాడు. 2 నెలల్లో ఉత్తరాంధ్ర జగన్తో ఫుట్బాల్ ఆడబోతుంది. సిటీ ఆఫ్ డెస్టినీ అంటారు విశాఖపట్నాన్ని. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని అంటారు ఈ విశాఖపట్నాన్ని. బాబు గారి హయాంలో విశాఖపట్నాన్ని జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా తీర్చిదిద్దితే ఈ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఈ రోజు విశాఖపట్నాన్ని మార్చేశారు. బాబు గారి హయాంలో విశాఖపట్నాన్ని మోస్ట్ హ్యాపెనింగ్ సిటీగా తీర్చిదిద్దితే ఇప్పుడు ఇదే జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత విశాఖపట్నాన్ని విషాదపట్నంగా మార్చేశాడు. బాబు గారి హయాంలో వారానికి ఒక ఐటీ పరిశ్రమ వస్తే ఈ జగన్ హయాంలో రోజుకు కిడ్నాప్,
ఒక భూదందం, పేద ప్రజల ఇల్లు కూల్చేస్తాం. అది మనందరం చూస్తున్నాం. అంతెందుకు, సొంత పార్టీ ఎంపీ కుటుంబ సభ్యుల్నే వైకాపా నాయకులు కిడ్నాప్ చేశారంటే ఇంకా మన పరిస్థితి ఎలా ఉంటుందో విశాఖ ప్రజలందరూ ఆలోచించాల. ఆనాడు 2014లో విశాఖపట్నం ప్రజల్లో చైతన్యం వచ్చింది. కడప రాజకీయాలు విశాఖపట్నంలో రానికుండా చిత్తుగా ఆనాడు ఎంపీ గాని ఎమ్మెల్యేలందరినీ మీరు ఓడించారు. ఈ రోజు విశాఖ ప్రజలు ఆలోచించాలా. పొరపాటున ఇంకొక అవకాశం ఇస్తే మనముంటున్న ఇల్లు పైన కప్ప కూడా వీళ్ళు ధ్వంసం చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. జగన్ మొన్న ఒక మీటింగ్ లో మాట్లాడుతూ వైకాపా నాయకులు కార్యకర్తలు షర్టు మడత పెట్టుకోవాలని చెప్పారు. నిన్న ఒక మీటింగ్ లో జగన్ కూర్చున్న కుర్చీ పసుపు సైన్యం మడత పెడుతుందన్న. నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పుందా అని అడుగుతున్నా. కుర్చీ మడత పెడతానన్నా. దానికి వైకాపా నాయకులు మనోభావాలు దెబ్బతిన్నాయంట. అరగంట అంబటి చాలా ఫీల్ అయ్యాడంట. అది కుర్చీ కాదు సింహాసనం అన్నాడు ఈ అరగంట అంబటి. వాస్తవమే, అది సింహాసనం. ఆ సింహాసనమైన కూర్చుంది ఎవరు? ఒక సునకం. ఆ సునకంని తరిమి కొడతానన్న. ఓకేనా? అరగంట అంబటి. ఈ సభాముఖంగా సూటిగా నేను ప్రశ్నిస్తున్నా. ఎన్నికల ముందల నవరత్నాలు అన్నాడు ఈ జగన్. ఎన్నికలు అయిన తర్వాత అది నవ మోసాలుగా మారింది. దానికి నేను కొన్ని ఉదాహరణలు ఇస్తా. మొదటిది, ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి అమ్మఒడి ఇస్తాడు. ఇప్పుడు ఇవ్వట్లేదు. ఎన్నికల ముందల 45 సంవత్సరాల వయసు కలిగిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తాడు. ఇవ్వలేదు. 2024కి సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతా అన్నాడు. ఇప్పుడు సంపూర్ణ మద్యపాన నిషేధం కాదు కదా, ఊర్ల మద్యం షాపులు కాదు కదా, వీధి మద్యం పారిస్తున్నాడు. ప్రభుత్వమే భూమ్ దుకాణాలు ఏర్పాటు చేస్తుంది. అక్కడ ప్రభుత్వ ఉద్యోగస్తులు నియమిస్తారు. వాళ్ళకి టార్గెట్లు ఇస్తారు. రోజుకి ₹1,00,000 అమ్మపోతే వాళ్ళ ఉద్యోగం పోయే పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం చూస్తున్నాం. అందుకే బాబు గారు పవన్ అన్న కలిసి బాబు సూపర్ 6 ప్రకటించారు. దానిపైన అనేక ఆరోపణలు చేశాడు ఈ జగన్. అది కిచిడి అని పిలిచాడు. దాంతో నాకు అర్థమైంది ఈ బాబు సూపర్ 6లో ప్రజా ఆదరణ వల్ల జగన్ కి జ్వరం వచ్చిందని. జగన్ చెప్తున్నా, ప్రజల కష్టాల నుంచి ఆ బాబు సూపర్ 6 వస్తుంది. తెలుగింటి ఆడపడుచుల కన్నీరు నుంచి వచ్చింది ఆ బాబు సూపర్ 6. కార్మికులు పడుతున్న కష్టాల నుంచి వచ్చింది ఆ బాబు సూపర్ 6. ఆంధ్ర రాష్ట్ర నిరుద్యోగ యువకులు పడుతున్న కష్టాలు చూసి తీసుకొచ్చిన కార్యక్రమం ఆ బాబు సూపర్ 6. ఆ బాబు సూపర్ 6 అనేది ఆంధ్ర భోజనం, రాయలసీమ రాగి సంఘటన లాంటిది. అలాంటి పవిత్రమైన మేనిఫెస్టోని ఎగతాళి చేశాడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో జగన్. జగన్ ఓటమి దేవుడు స్క్రిప్ట్ రెడీ చేశాడండి. పాపం వాళ్ళకి అభ్యర్థులు దొరకట్లేదు. ఎంపీలుగా పోటీ చేయాలంటే పక్క నియోజకవర్గాల నుంచి ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితి. ఏకంగా విశాఖపట్నం ఎంపీగా పక్క నియోజకవర్గం నుంచి ఒక అమ్మని తీసుకొచ్చి నిలబెడుతున్నారు. అదేవిధంగా ఒంగోలు ఎంపీగా చిత్తూరు జిల్లాకి చెందిన ఒక వ్యక్తిని తీసుకొచ్చి నిలబెడుతున్నారు. నర్సరావుపేట ఎంపీగా బెట్టింగ్ స్టార్ ఉన్నాడే అనిల్ యాదవ్, నెల్లూరు ప్రజలు చీపో అంటే ఆయన తీసుకొచ్చి నర్సరావుపేటలో పోటీ చేస్తాడు. ఇంకా ఏకంగా గుంటూరు ఎంపీగా ఒక క్రికెటర్కి అవకాశం ఇచ్చారు. కరెక్ట్ గా ఒక 6 నెలల తర్వాత నాకెంత డబ్బులు ఇస్తామని జగన్ అడిగాడు. నాకు వద్దురా బాబు అని ఆ క్రికెటర్ ఈరోజు పారిపోయే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రం చూస్తున్నాం. కర్నూలు ఎంపీగా సొంత పార్టీ మంత్రిని ఎలమంటే నాకు వద్దురా బాబు, కావాలంటే నేను రాజకీయాలు వదిలేసుకుంటానని చెప్తున్నాడు. తిరుపతి ఎంపీగా వాళ్ళ ఎమ్మెల్యేని పంపిస్తే అసలు నాకు ఎమ్మెల్యే కాదు కదా, ఎంపీ టికెట్ కూడా వద్దని ఏకంగా పారిపోయే పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. 175 స్థానాలకి 75 స్థానాల్లో కనీసం అభ్యర్థులు ఈ రోజు దొరికే పరిస్థితిలో ఈ వైకాపా పార్టీకి లేనే లేదు.
ఎన్నికల ముందల బీసీ సోదరులు ఏమన్నాడండి? బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అన్నాడు. ఏకంగా దళితుల దగ్గరికి వెళ్ళి మీ బిడ్డని చెప్పాడు. అదే జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీ సోదరులు వెన్నముక్క ఎరగొట్టాడు. దళితుల్ని చంపి శవాల్ని ఏకంగా డోర్ డెలివరీ చేసే పరిస్థితి ఈ రోజు మనందరం చూస్తున్నాం. అంతెందుకు వాళ్ళ పార్టీకి చెందిన అనేక మంది ఎమ్మెల్యేలని ఎంపీలని ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పటికీ 62 మంది ఎమ్మెల్యేలని 16 మంది ఎంపీలని ట్రాన్స్ఫర్ చేశారు. దాంట్లో 90% మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ సోదరులకు చెందిన వాళ్ళు. వాళ్ళ సొంత సామాజిక చెందిన ఒక్క నాయకుడిని కూడా ఈ ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేయాల, ఆ వైకాపా పార్టీ ట్రాన్స్ఫర్ చేయాల. అంటే బీసీ సోదరులు అంటే ఎంత చిన్న చూపో ఇదొక ఉదాహరణ మాత్రమే. ఇది నేను చెప్తాం కాదు, వాళ్ళ పార్టీకి చెందిన సొంత బీసీ, ఎస్సీ నాయకులు ఏం చెప్పారో ప్రజలందరూ తెలుసుకోవాలా. వాళ్ళ పార్టీకి చెందిన యాదవ నాయకుడు జంగా కృష్ణమూర్తి గారు ఏకంగా వైకాపా పార్టీలో బీసీలకి గౌరవం లేదు అని చెప్పారు. వాళ్ళ పార్టీకి చెందిన కర్నూలు ఎంపీ పద్మశాలి నాయకుడు సంజీవ్ గారు ఏకంగా వైకాపా పార్టీలో బీసీలంటే చిన్న చూపు అని చెప్పే పరిస్థితి. వాళ్ళ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు పార్థసారథి గారు ప్రజలు నన్ను గుర్తించారు కానీ మా ముఖ్యమంత్రి నన్ను గుర్తించలేదు, కనీసం ఒక్క అపాయింట్మెంట్ కూడా నాకు ఇవ్వలేదని చెప్పే పరిస్థితి. అంతెందుకు వాళ్ళ పార్టీకి చెందిన దళిత ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతున్నారో ప్రజలందరూ తెలియాల్సిన అవసరం ఉంది. వాళ్ళ పార్టీకి చెందిన దళిత ఎమ్మెల్యే ఐలేజా గారు జగన్ కి దళితులు అంటే కనీసం గౌరవం లేదని చెప్పారు. ఇంకొక ఎమ్మెల్యే ఆర్థర్ గారు వైకాపా పార్టీలో దళిత ఎమ్మెల్యే కేవలం ఒక స్టిక్కర్ అని చెప్పే పరిస్థితికి వచ్చారు. అంతేకాదు బీసీలకు రావాల్సిన 27 సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం రద్దు చేసింది. స్థానిక సంస్థ ఎన్నికల్లో మీకు రావాల్సిన 10% రిజర్వేషన్ తగ్గించి 16,500 బీసీలకి 16,500 మంది బీసీలకి పదవులు దూరం చేసింది ఈ ప్రభుత్వం. అంతేకాదు 27,000 మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టి జైలుకు కూడా పంపించింది ఈ ప్రభుత్వం. అంతెందుకు గుంటూరు జిల్లాలో అమర్నాథ్ గౌడ్ అన్న కుర్రోడు వాళ్ళ అక్కని వైకాపా నాయకుల బిడ్డలు ఏడిపిస్తున్నారని ఊరు పెద్దలకు చెప్పాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. అది తెలుసుకున్న వైకాపా నాయకుల బిడ్డలు ఆ అమర్నాథ్ గౌడ్ని చితక బాదారు. అంతేకాదు అతను చదువుతున్న టెక్స్ట్ బుక్ నుంచి కాగితాలు చింపి నోరులో కుక్కేసి బతకుండగా కాలు చేతులు కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఇది బీసీ సోదరులంటే ఈ ప్రభుత్వం ఇచ్చే గౌరవం. ఇది దయచేసి ఇక్కడున్న బీసీ సోదరులందరూ గమనించాలని ఈ సభాముఖంగా కోరుతున్నా. ఇంకా ఎస్సీ సోదరులు కూడా ఈ ప్రభుత్వం వదలబెట్ల. నర్సీపట్నంలో డాక్టర్ సుధాకర్ గారు కోవిడ్ అప్పుడు మాస్క్ అడిగినందుకు ఆయన పిచ్చోడు చేసి చంపేసింది ఈ ప్రభుత్వం. ఏకంగా ఇసుక మైన పోరాడిన వరప్రసాద్ని ఏ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడో అదే పోలీస్ స్టేషన్ లో గుండు కొట్టించింది ప్రభుత్వం. ఏకంగా తూర్పు గోదావరి జిల్లాకి సంబంధించిన వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళితుడిని అతి కిరాతకంగా కొట్టి చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేశాడు. అతనికి గిఫ్ట్ ఇచ్చాడు ఈ జగన్. తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకుంటాడు. ప్రజలందరూ ఆలోచించాలా, ఒక దళితుడిని చంపిన వ్యక్తిని ఒక ముఖ్యమంత్రి పక్కన కూర్చోబెట్టుకుంటాడా? ప్రభుత్వ ప్రోగ్రాంకి ఆహ్వానిస్తాడా? అది ఈ జగన్ కున్న అహంకారం. అది ఈ జగన్ కి బడుగు బలహీన వర్గాలంటే చిన్న చూపు. మీ లోకేష్ ని కూడా చూస్తే జగన్ కి భయం. అందుకే ఆనాడు నేను పాదయాత్ర ప్రారంభించాలనుకుంటే జియో 1 తీసుకొచ్చి నా గొంతు నొక్కేదానికి ప్రయత్నించాడు. నా మైక్ లాక్కున్నాడు. నేను స్టూల్ ఎక్కి ప్రజలకు చేతులు ఊపితే ఆ స్టూల్ లాక్కుని వెళ్ళారు. ఏకంగా ఒక వెహికల్ ఎక్కి చేతులు ఊపితే ఆ వెహికల్ కూడా సీజ్ చేశాడు. ఆనాడే జగన్ చెప్పా, ఈ లోకేష్ తగ్గేదే లేదు. ఇప్పుడు ఏకంగా ఊరూరు ఎర్ర బుక్కు పట్టుకుని తిరుగుతున్నానండి. ఈ ఎర్ర బుక్కు పైన కూడా కేసు వేస్తున్నాడు ఈ సైకో జగన్. మై డియర్ జగన్, నాది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం, నీది రాజారెడ్డి రాజ్యాంగం. నేను ప్రజల్లో ఉంటా, నువ్వు పరదాల్లో ఉంటావు. నాది స్టాన్ఫర్డ్ ఎంబీ అవుతే నీది 10th క్లాస్ పేపర్ లీక్. నేను 25,000 కిలోమీటర్లు సీసీ రోడ్ వేస్తే నువ్వు కనీసం రోడ్డు పైన ఒక్క గుంట పూడ్చలేవు. నేను టీసీఎల్, హెచ్సిఎల్, ఫాక్స్కాన్, అదానీ ఇలాంటి పరిశ్రమలు తీసుకొస్తే నువ్వు తీసుకొచ్చింది బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్,
ఆంధ్ర గోల్డ్ లాంటి పరిశ్రమలు. జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ అండి. ఆయనకి 2 బటన్లు ఉండే, మన కంపెనీ ఒక బులుగు బటన్, కానీ బల్ల కింద ఒక ఎర్ర బటన్ ఉంటుంది. తల్లి బులుగు బటన్ నొక్కుతాడు, అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది తల్లి, నేను ఒప్పుకుంటా. కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉషన్ పోతుంది. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఇంటి పన్ను పెంచి బాధుడే బాధుడు, చెత్త పన్ను పెంచి బాధుడే బాధుడు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి ఇంకా రేపో మాపో వాలంటీర్ వాసు ఇంటికి వచ్చి గొట్టం తీసుకొస్తాడు. ఉఫ్ అని ఊదమంటాడు. తల్లి ఊదొద్దు, ఊదితే అమ్మా ఇంత గాలి పీల్చుతున్నావు అని గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ సైకో జగన్. ఈ మధ్యన వాలంటీర్ వాసులు ఇంటికి వెళ్లి తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలోకి వస్తే సంక్షేమం రాకుండా చేస్తారని దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రజలందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలా, అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి వచ్చే లోపల నిజం గడప దాటదంటారు. అసలు ఆంధ్ర రాష్ట్రానికే కాదు భారతదేశానికే సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆనాడు 2 రూపాయలకి కిలో బియ్యం ఇచ్చారు, 50 రూపాయలకి హార్స్ పవర్ మోటార్ అందజేశారు, మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పించారు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతే ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు, డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు, పసుపు కుంకం ఇచ్చారు, అన్న క్యాంటీన్ ఇచ్చారు, చంద్రన్న బీమా ఇచ్చారు, పెళ్లి కానుక ఇచ్చారు, పండగ కానుక ఇచ్చారు, పసుపు కుంకం ఇచ్చారు, ఏకంగా అన్నదాత సుఖీభావ ఇచ్చారు. ఇట్లా చెప్పుకుంటా పోతే 100 సంక్షేమ కార్యక్రమాలు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇంకా కటింగ్ మాస్టర్ అని చెప్పే కదా ఈ జగన్. అన్న క్యాంటీన్ కట్, పండగ కానుక కట్, పెళ్లి కానుక కట్, విదేశీ విద్య కట్, స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ కట్, 6 లక్షల వృద్ధులకి రావాల్సిన పెన్షన్ కట్, రైతులకి రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కూడా కట్. ఇట్లా భారతదేశ చరిత్రలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. మీరు పడుతున్న కష్టాలు మేము చూశాం. అందుకే పవన్ అన్న బాబు గారు కలిసి బాబు సూపర్ 6 ప్రకటించారు. దాంట్లో మొదటి హామీ, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ప్రతి సంవత్సరం డిఎస్సీ ఏర్పాటు చేస్తాం. 5 సంవత్సరాల్లో ఒక పద్ధతి ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం. అంతేకాదు ఉద్యోగం వచ్చే వరకు ప్రతి నిరుద్యోగ యువకులకి 3,000 రూపాయలు ప్రతి నెల నిరుద్యోగ భృతి కూడా మన ప్రభుత్వం అందజేస్తుంది. 2 హామీ, స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకి ప్రతి ఏడా 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఇది అమ్మ ఒడిలా కాదు తల్లి. ఒక్క బిడ్డ ఉంటే 15,000, 2 ఉంటే 30,000, 3 ఉంటే ఎంత 45,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా ప్రతి రైతుకి ఈ ఆర్థిక సహాయంగా ప్రతి ఏడా 20,000 రూపాయలు ఇస్తాం. ఇంకా ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా 3 చేతులెత్తి చూపించండి, 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా 6వ హామీ, మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుందని మహిళలందరికీ నేను హామీ ఇస్తున్నా. అసలు ఉత్తరాంధ్రకి పట్టిన దరిద్రం జగన్. 3 రాజధానుల పేరుతో 3 ముక్కలు ఆటలాడుతున్నాడు. 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టుకున్నాడు తప్ప ఉత్తరాంధ్రకు ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేశాడా? ఒక్క పరిశ్రమ తీసుకొచ్చాడా? ఒక ఉద్యోగం కల్పించాడా అని ప్రజలందరూ ఆలోచించాలా. ఆనాడు పెద్దవాళ్ళు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాడారు. విశాఖపట్నానికి ఉక్కు ఫ్యాక్టరీ సాధించారు. ఇప్పుడు ఈ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అందుకే ఉత్తరాంధ్ర ప్రజలకి, విశాఖపట్నం ప్రజలకు నేను హామీ ఇస్తున్నా, ఆ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరగకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అవసరమైతే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమే ఆ ఫ్యాక్టరీ కొనుగోలు చేసి నడిపిస్తుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. ఇంకా విశాఖపట్నం జిల్లాలో జగన్ పాదయాత్ర చేసినప్పుడు అనేక హామీలు ఇచ్చాడు. దాదాపు 50 హామీలు ఇచ్చాడు. దాంట్లో కొన్ని హామీలు మీకు గుర్తు చేస్తున్నా. విశాఖ రైల్వే జోన్ పూర్తి చేస్తా అన్నాడు, చేయలేదు.
విశాఖ మెట్రో ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అన్నాడు, చేయలేదు. మూతబడిన షుగర్ ఫ్యాక్టరీలన్నీ తెరిపిస్తా అన్నాడు, తెరవలేదు. ఈ 8 లక్షల ఆయకట్టుకి అదనంగా సాగునీరు అందిస్తా అన్నాడు, ఒక్క తట్ట మట్టి ఎత్తలేదు. విశాఖపట్నానికి పరిశ్రమలు తీసుకొస్తాను, ఐటీ కంపెనీలు తీసుకొస్తానన్నాడు. ఇప్పుడున్న కోడిగొడ్డు మంత్రిని చూసి ఉన్న పరిశ్రమలే బాయ్ బాయ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇంక అంతేకాదు, పరిపాలక రాజధాని తీసుకొస్తానని విశాఖపట్నంలో పెద్ద ఎత్తున ఈరోజు భూ కబ్జాలు చేస్తున్నారు. దస్పల్లా భూములు, హైగ్రీవా భూములు, ఎక్స్ సర్వీస్మెన్ భూములు, స్వాతంత్ర సమర యోధుల భూములు, చెరువులు, లూలు భూములు, టీడీఆర్ బాండ్లు, పెద్ద ఎత్తున కుంభకోణం జరుగుతుంది. ఋషికొండకి గుండు కొట్టి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ప్యాలెస్ కట్టారు. ఈ సభాముఖంగా విశాఖపట్నం ప్రజలకు హామీ ఇస్తున్నా, ఆ ప్యాలెస్ ని ప్రజలకి అంకితం చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఒక్క వ్యక్తి ఉండేదానికి 500 కోట్ల రూపాయల, ఎంత అన్యాయమో చూడండి. అది ప్రజలకు అంకితం చేసే బాధ్యత మేము తీసుకుంటాం. గతంలో విజయసాయిరెడ్డి అని ఒక వ్యక్తి ఉండేవాడు, ఇప్పుడు ఏకంగా వైవి సుబ్బారెడ్డిని ఇంకో వ్యక్తిని పంపించారు. ఆ వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి కలిసి ఈరోజు పెద్ద ఎత్తున బాక్సైట్, లాటరైట్ మైన్లు కొట్టేస్తున్నారు. జీవీఎంసీని ఏకంగా అవినీతి అడ్డాగా మార్చేసింది ఈ ప్రభుత్వం. చెత్త పన్ను పెంచారు తప్ప ఒక్క రోడ్ వేయలేదు, ఒక్క డ్రైన్ కట్టలేదు ఈ ప్రభుత్వం. అంతెందుకు, ఆంధ్ర యూనివర్సిటీలో దాదాపు 1500 పిహెచ్డి పోస్టులు కూడా ఈ ప్రభుత్వం అమ్మేసింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 200 కోట్ల గ్రాంట్ కూడా తప్పుదారు పట్టించింది ఈ ప్రభుత్వం. ఉత్తరాంధ్ర ప్రజలు, ప్రత్యేకంగా విశాఖపట్నం ప్రజలు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆనాడు హుదూద్ తుఫాన్ వస్తే మన బంధువులకైనా తొందరగా స్పందించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు మాకు ఇంట్లో సీమంతం ఉండి కరెక్ట్ గా 10 నిమిషాలు వచ్చి ఇంకా నేను బయలుదేరాలి, విశాఖపట్నానికి హుదూద్ వస్తుందని మళ్ళీ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వారం రోజుల్లో విశాఖపట్నాన్ని నార్మల్సీకి తీసుకొచ్చారు. కరెంట్ అందించారు, పాలు అందించారు, కూరగాయలు అందించారు. అందుకెందుకు ఆనాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, బాబు గారు కలిసి మొత్తం విశాఖపట్నాన్ని పర్యటించారు. ఎక్కడ చూసినా ప్రజలు ఆనందంగా చేతులు తిప్పి ఊపారు. అప్పుడే మోడీ గారు ఆశ్చర్యంగా బాబు గారిని అడిగారు, ఇంత విధ్వంసం జరిగినా ప్రజలు నవ్వుతున్నారు ఏంటి అంటే, మనం చేసిన మంచి పనుల వల్ల సార్ ప్రజలు మన ఆశీర్వదిస్తున్నారు, దీవిస్తున్నారని చెప్పారు. అదేవిధంగా 2019 ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం ఉన్న విశాఖపట్నం ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు, దీవించారు. అది మా గుండెల్లో పెట్టుకుంటాము. టైం డేట్ రాసుకోండి. హైదరాబాద్ కి ధీటుగా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. ఇక్కడ పట్టణంలో నేను పాదయాత్ర చేశా, ప్రజలు పడుతున్న కష్టాలు నేను చూసా. ప్రత్యేకంగా ఫ్రైట్ కారిడార్ ఏర్పాటు చేస్తాం. ఆ ట్రక్కులంతా సిటీ లోపల రాకుండా చేస్తాం. అంతేకాదు, మేజర్ జంక్షన్ దగ్గర ఫ్లైఓవర్ అనేస్తాం, అండర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తాం. ట్రాఫిక్ సమస్య కూడా పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాం. విశాఖపట్నాన్ని ఒక ఆర్థిక రాజధానిగా, ఒక ఐటీ హబ్ గా, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా తీర్చిదిద్దే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాం. ఇది నేను ఎందుకు చెప్పగలుగుతున్నానంటే, ఆనాడు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడున్న భూములకి నేను ఐటీ పరిశ్రమ తీసుకొచ్చా. ఆనాడు అదానీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని 1,00,000 ఉద్యోగాలు కల్పించే పరిశ్రమను ఆనాడు తీసుకొస్తే వీళ్ళ డబ్బుల కోసం ఆ పరిశ్రమ ముందరికి వెళ్ళట్లేదు. అందుకే నేను చెప్తున్నా, పరిశ్రమలు తీసుకొస్తాం, ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చే విధంగా మేము పనిచేస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. భీమిలికి నాకు ఒక ప్రత్యేక అనుబంధం ఉంది. అదేనంటే 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు నన్ను భీమిలి నుంచి పోటీ చేయమన్నారు. ఆనాడు నేను బాబు గారికి ఒకటే చెప్పా, ఎప్పుడు గెలవని నియోజకవర్గం ఇవ్వండి, గెలిచి వచ్చిన తర్వాతే ఆ వ్యక్తి నాయకుడు అవుతాడు, నేను గెలిచి రావాలని నాకు కోరిక ఉందని చెప్పా. అందుకే ఆనాడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కేవలం ఒకే ఒకసారి గెలిచిన మంగళగిరి నియోజకవర్గంకి వెళ్ళాను, స్వల్ప మెజారిటీతో ఓడిపోయా. భరత్ కూడా ఇప్పుడు నవ్వుతా అంటాడు, మీరు భీమిలి నుంచి పోటీ చేస్తుంటే మీరు గెలిచేవారు, నేను ఎంపీ ఉండేవాడిని అని నవ్వుతా అంటాడు. సో తప్పనిసరిగా
భీమిలి నియోజకవర్గాన్ని నా గుండెల్లో పెట్టుకుని అభివృద్ధి చేసే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. 2014 నుంచి 19 వరకు దాదాపు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాం. ఆనాడు సీసీ రోడ్లు, ఎల్ఈడి వీధి దీపాలు, బీటీ రోడ్లు, ఇండోర్ స్టేడియం, ఐటీకి మిలేనియం టవర్స్, నిరుపేద కుటుంబాలకి తిట్టుకో ఇల్లు, ఇవన్నీ ఆనాడు మేము తీసుకొచ్చాం. అయినా కూడా 2019లో మీరు పాలిచ్చి ఆవద్దని తన్నే దున్నపోతు ప్రభుత్వాన్ని గెలిపించారు. ఇక్కడున్న ప్రజలందరూ ఒక విషయం ఆలోచించాల. అరగంట అవంతి గారు మంత్రిగా పనిచేశారు. మీ జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా? గత 4 సంవత్సరాలు 10 నెలలుగా ఒక పరిశ్రమ అన్న ఆయన తీసుకొచ్చారా? ఆయన చేసింది ఒకటే, రాసలీలలో ఫోన్ కాల్స్, మళ్ళీ ఏదో పెద్ద ఫిగర్ ఉన్నట్టు ఏకంగా షర్ట్ తీసి వీడియో కాల్స్. అది చూడలేక భీమిలి ప్రజలు తలదించుకునే పరిస్థితి వచ్చింది. ఆంధ్ర రాష్ట్రంలోనే భీమిలి ప్రజలు అవమానించాడు ఈ అరగంట అవంతి. మన పరువు తీశాడు. ఈరోజు ఎక్కడికి వెళ్ళి మనం భీమిలి నుంచి వచ్చామంటే, ఓహో అరగంట అవంతి నియోజకవర్గమా, ఆ వీడియో మాకు వచ్చింది లేబా అని చెప్పే పరిస్థితికి వచ్చింది. అంతేకాదు, అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న భీమిలిని ఇప్పుడు అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చేశాడు. ఈయనొక్కడే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో వైకాపా నాయకులందరూ ఇక్కడికి వచ్చి అడ్డగోలుగా భూములపైన పడ్డారు. పెద్ద ఎత్తున భూములు కాజేస్తున్నారు. ఇంకా ఈ అరగంట అవినీతి ఏకంగా అవుట్ సోర్సింగ్ పోస్టులు, అంగన్వాడీ పోస్టులు, లైన్ మెన్ పోస్టులు కూడా అమ్మేసుకునే పరిస్థితి మనందరం చూస్తున్నాం. ఇంకా చిట్టివలస జూట్ ఫ్యాక్టరీ నుంచి కూడా డబ్బులు తీసుకుని ఏకంగా పనిచేస్తున్న కార్మికులకి న్యాయం చేయలేదు. మా అంచనా ప్రకారం ఒక భీమిలి నియోజకవర్గంలోనే దాదాపు 2500 కోట్ల రూపాయలు విలువైన భూమిని ఈ ప్రభుత్వంలో ఉన్న బడాబాబులు దోచేశారు. దీనన్నిటి వెనకాల విజయసాయి రెడ్డి అన్న వ్యక్తి ఉన్నారు. వాళ్ళందరూ ఒకటే చెప్తున్నా, 2 నెలల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడుతుంది. తప్పనిసరిగా మీరు కొట్టేసిన భూములన్నీ మాకు తిరిగి లబ్ధిదారులకు అందించే బాధ్యత వ్యక్తిగతంగా మేము తీసుకుంటాం. ఇక్కడున్న ప్రజలందరూ నేను కోరుతున్నా, తెలుగుదేశం జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించండి. నేను ఇచ్చిన హామీలన్నీ నేను నిలబెట్టుకుంటాను. ఇక్కడ తగరపు వలసలో ఆర్టీసీ కాంప్లెక్స్ కావాలన్నారు, తప్పనిసరిగా మేము ఏర్పాటు చేస్తాం. ఇంతేకాదు, మన ప్రాంతానికి రైతు బజార్, తాగునీరు అందిస్తాం. భీమిలి మెయిన్ రోడ్ ఎక్స్టెన్షన్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అంతేకాదు, ఇక్కడున్న రిజర్వాయర్ ని కూడా అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మత్స్యకారులకు అండగా నిలబడడానికి 2 సంవత్సరాల్లోనే జెట్టి ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. గతంలో సబ్సిడీ ద్వారా వలలు వచ్చేది, ఐస్ బాక్స్ వచ్చేది, బోట్లు వచ్చేది. ఇప్పుడు అవన్నీ రావట్లేదు. ఆ సంక్షేమ కార్యక్రమాలన్నీ మత్స్యకారులకు మళ్లీ తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. ఇంకా పంచగ్రామాలు సమస్య పరిష్కరిస్తానని ఇప్పటికే నేను హామీ ఇచ్చాను. ఆ హామీకి నేను కట్టుబడి ఉన్నాను. ఇంకా సింహాచలం దేవస్థానం భూములలో కూడా దశాబ్దాలుగా ప్రజలు నివసిస్తున్నారు. దానికి శాశ్వతమైన పరిష్కారం అందజేసే బాధ్యత, అంటే పట్టాలు ఇప్పించే బాధ్యత వ్యక్తిగతంగా మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఇంకా భీమిలి ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రి కూడా చేసే బాధ్యత నేను తీసుకుంటాను. వస్తున్నా ఎర్ర బుక్ దగ్గరకు వస్తున్నా. నెక్స్ట్ పాయింట్ అదే. ఇక్కడ మోటార్ ఫీల్డ్ పైన, అంటే లారీ డ్రైవర్స్, ఓనర్స్ చాలా మంది ఉన్నారు. ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత మీ పైన కూడా బాధుడే బాధుడు. గ్రీన్ ట్యాక్స్, ఈ ట్యాక్స్, ఆ ట్యాక్స్ అని విపరీతంగా పన్ను పెంచారు. ఇప్పటికి నేను హామీ ఇచ్చున్నాను, తప్పనిసరిగా ఆ పన్నులన్నీ తగ్గించి భారతదేశంలో అతి తక్కువ పన్ను విధించే విధానం తీసుకొచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకొస్తానని ఆ డ్రైవర్లకి, ఓనర్లకి నేను హామీ ఇస్తున్నా. తెలుగుదేశం పార్టీ బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. నాయకులు పార్టీ మారి వెళ్లినా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు.
ఆనాడు అన్న ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో నాకు తెలియదు కానీ అసలు ఆ జెండా చూస్తేనే మనకు నూతన ఉత్సాహం. వైకాపా కార్యకర్తల నాయకులకి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ కావాలి కానీ మనకి చంద్రబాబు నాయుడు గారు ఒక్క పిలుపు రా కదలి రా అంటే పరిగెత్తుకుంటూ వెళ్తాం. వస్తున్నారా? వస్తున్నా, ఆగండి బాబా, తమ్ముడు వస్తున్నా. ఎందుకబ్బా మీకు ఆమె గురించి ఎందుకులే పదా. మీ రుణం తీర్చుకునేదానికి 2014లో కార్యకర్తల సంక్షేమ విభాగం ఏర్పాటు చేశాం. ప్రతి కార్యకర్తకి ప్రమాద బీమా అందించాం. ప్రమాదంలో ఎవరైనా చనిపోతే ఆ కుటుంబాలకి నేరుగా 2 లక్షల రూపాయలు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. అంతెందుకు ఇప్పటికీ దాదాపు 100 కోట్ల రూపాయలు ఈ కార్యక్రమం ద్వారా అందించాం. ఇంకా కార్యకర్తలు వాళ్ళ పిల్లలు చదివించుకునేదానికి కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పడితే వాళ్ళ పిల్లల్ని దత్తక తీసుకుని చదివిస్తుంది మా తల్లి భువనేశ్వరి అమ్మ. నాకు అక్క చెల్లెలు లేరు, అన్న తమ్ముడు లేరు, కానీ నాకు 60 లక్షల మంది కుటుంబ సభ్యులు ఉన్నారు. అక్క చెల్లెలు ఉన్నారు, అన్న తమ్ముడులు ఉన్నారు. గత 5 సంవత్సరాలుగా మన పైన అనేక కేసులు పెట్టింది ప్రభుత్వం. నా పైన 22 కేసులు పెట్టింది ప్రభుత్వం. నా పైన అటెంప్ట్ మర్డర్ పెట్టింది ప్రభుత్వం. నా పైన ఏకంగా ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టింది ఈ ప్రభుత్వం. కానీ నేను భయపడానా? ఈ సభాముఖంగా జగన్ చెప్తున్నా, బాములకే భయపడిన కుటుంబం మాది, నువ్వు పెట్టే చిల్లర కేసుకి నేను భయపడతానా అని. ఇక్కడున్న కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నా, ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా కార్యకర్తలైతే చట్టాన్ని చుట్టంగా మార్చుకుని మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఈ ఎర్ర బుక్ లో ఉన్నాయి. ఈ ఎర్ర బుక్ చూస్తే వైకాపా నాయకులు కూర్చోబడుతుంది. అందుకే ఇప్పుడు ఏకంగా ఈ ఎర్ర బుక్ పైన కూడా కేసేశారండి. కోర్టుకు వెళ్లారు. లోకేష్ ఊరూరు ఎర్ర బుక్ చూపిస్తున్నాడు, లోకేష్ ని మేము అరెస్ట్ చేయాలి, నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయమన్నారు. అయ్యా జగన్, నేను ఇక్కడనే ఉన్నా, భీమిలిలోనే ఉన్నా. నేనేమైనా తప్పు చేసుంటే ప్రజలకి చూపించు, నన్ను అరెస్ట్ చేయి. నిప్పులాగా బతికిన వ్యక్తి, ఏనాడు నేను తప్పు చేయని వ్యక్తి, దమ్ము ధైర్యంతో అందుకే నేను తిరుగుతున్నా. నీలాగా దొంగచాటుగా పరదాలు కట్టుకుని తిరిగే అలవాటు నాకు లేదు. మొన్న మనం చూసాం, అర్ధరాత్రి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. 15 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అహర్నిశలు ప్రజలకి సేవలు అందించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తిని చూసి భయపడి పెరుకోడులాగా అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. ముందల 3,000 కోట్ల రూపాయలు అవినీతి అన్నారు. దాని తర్వాత 270 కోట్ల రూపాయలు అవినీతి అన్నారు. ఇప్పుడు 27 కోట్ల రూపాయలు అవినీతి అంటున్నారు. చూడండి, ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని ఎలా 53 రోజులు బంధించారు. రేపు పొరపాటున ఈ సైకో జగన్ ని గెలిపిస్తే మన పరిస్థితి కూడా అలానే ఉండిపోతుంది. ప్రజల్ని కూడా తీసుకెళ్లి జైల్లో పెడతాడు. ఇప్పటికే ఒక ట్వీట్ పెట్టినా, ఒక పోస్ట్ పెట్టినా, వాట్సాప్ ఫార్వర్డ్ చేసినా ఏకంగా ప్రజలకు జైలు పంపిస్తుంది ఈ ప్రభుత్వం. ఆనాడు బాబు గారిని జైలుకు పంపిస్తూ మెజిస్ట్రేట్ గారు జడ్జిమెంట్ ఇస్తే నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న. ఆనాడు ఆయన ఒకటే విషయం చెప్పాడు, లోకేష్ నీకు ఒక అన్నగా నేను నిలబడతా, ముందలకెళ్ళు, ఎప్పుడు కావాలంటే పిలువు, ఒక అన్నలాగా నేను స్పందిస్తానని ఆనాడు హామీ ఇచ్చిన వ్యక్తి పవన్ అన్న. ఆయన ఏకంగా ప్రత్యేక విమానంలో ఆంధ్ర రాష్ట్రానికి రావాలనుకుంటే ఇబ్బంది పెట్టింది ప్రభుత్వం. రోడ్డు మార్గంలో రావాలంటే బార్డర్లో దాదాపు 3 గంటల సేపు ఆయన ఆపేశారు. అందుకే ఆనాడు ఆయన నిర్ణయించుకున్నాడు, తెలుగుదేశం జనసేన కలిసి ఈ సైకోని తరిమి కొట్టాలని. ఇక్కడున్న జన సైనికులకి, పసుపు సైన్యానికి నేను పిలిపిస్తున్నా, మనందరం అప్రమత్తంగా ఉండాలా. మన మధ్య చిచ్చు పెట్టడానికి ఈ పేటీఎం బ్యాచ్ కి 5 రూపాయలు ఇస్తే ఏమైనా చేస్తారు. వాళ్ళ మధ్యన పోస్టులు పెడుతున్నారు. జన సైనికుల పేరుతో పసుపు సైన్యాన్ని తిడుతూ పోస్ట్ పెడతారు, పసుపు సైన్యం పేరుతో జన సైనికులను తిడుతూ పోస్టులు పెడతారు. అంటే మన మధ్యలో గొడవలు సృష్టించి ఏకంగా ఈ ఉప్మా పార్టీ గెలిచేదానికి ప్రయత్నిస్తుంది. మన తమ్ముడు చెప్పాడు, ఉప్మా పార్టీ అలా గెలిచేదానికి ప్రయత్నిస్తుంది. సో అందరూ అప్రమత్తంగా ఉండాలా, కలిసికట్టుగా పోరాడి
ఈ సైకో ప్రభుత్వాన్ని గద్దె దింపాలని ఈ సభాముఖంగా కోరుతున్నా. ఇంకా ఈ శంకారామం కార్యక్రమం ద్వారా వస్తున్నా తమ్ముడు, తప్పనిసరిగా మీ గురించి కూడా మాట్లాడతాం. ఈ శంకారామం కార్యక్రమం ద్వారా కార్యకర్తలందరికీ నేను పిలిపిస్తున్నా, మనం ప్రతి గడప దొక్కాలి. బాబు సూపర్ 6 కార్యక్రమం ప్రతి ఇంటికి చేర్చాలి. ఇప్పటికీ అన్నగారు కిట్ తీసుకురండి. ఇప్పటికీ మీకు ఒక కిట్ ఇచ్చాం. ఈ కిట్ లో 25 చొప్పున క్యాలెండర్ లో ఒక బంచ్ చేసి మీకు ఇచ్చాం. అన్ని తీస్తున్నా. దీంట్లో 25 చొప్పున మీకు ఇచ్చాం ఒక బండల్. ఈ 10 బండల్స్ మీకు పంపిస్తాం. అన్ని మీరు ఇంటికి మోసేదానికి ఇబ్బంది ఉంటుందని మీ ఇంటికి పంపిస్తాం. ఇక్కడ ఒక పక్కన మన ఇచ్చిన బాబు సూపర్ 6 హామీలు ఉన్నాయి, ఇంకో పక్కన ఈ సంవత్సరం క్యాలెండర్ ఉంది. ఇది ప్రతి గడపకి చేర్చాల్సిన బాధ్యత క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షుల పైన ఉంది. ఇది ఎందుకు ప్రతి గడపకి ఇస్తున్నాం అంటే, రేపు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం ఇచ్చిన 6 హామీలు నిలబెట్టుకుపోతున్నాం. అందుకే తిరిగి ఆ ఇంటికి వెళ్ళి చూడమ్మా, ఈ 6 హామీలు మేము చేశామని గర్వంగా చెప్పుకునే దానికి ఇది ప్రతి గడపకి చేర్చాలి. ఇంకా మీకు ఒక కార్డు ఇస్తున్నాం. ఈ కార్డు ఒక పక్కన బాబు సూపర్ 6 బ్రాండింగ్ ఉంది, ఇంకో పక్కన మన ఇచ్చిన హామీలు ఉన్నాయి. ఇది మీరు మీ జోబులో పెట్టుకుని తిరగాలి. బంధువులకి ఇంటికి వెళ్ళినా, మిత్రుల ఇంటికి వెళ్ళినా, టీ షాప్కి వెళ్ళినా, పెట్రోల్ బంక్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ప్రజలకి ఈ ఇచ్చే 6 హామీలు వివరించాలి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. దాంతోపాటు సైకిల్ కూడా ఇస్తున్నాం. నేను ఎట్లయితే సైకిల్ పెట్టుకుని తిరుగుతున్నానో వచ్చే 2 నెలలు మీరు పెట్టుకుని తిరగాలని కోరుతున్నా. ఇంకా ఎండాకాలం మొదలైంది, క్యాప్ కూడా మీకు ఇచ్చాను. సో ఇవన్నీ పెట్టుకుని ఈ బాబు సూపర్ 6 కార్యక్రమం జయప్రదంగా చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాం. గతంలో బాధుడే బాధుడు, ఇదే మీ కర్మ మన రాష్ట్రానికి. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాలు చేశాం, టెక్నాలజీతో కూడిన కార్యక్రమం చేశాం. ఇక్కడ చాలా మంది గతంలో నా పైన అలిగారు, ఎందుకు ఈ టెలిగ్రామ్ బాట్, దీనివల్ల ఏమవుతుందని. ఈ రోజు ఎవరు బాగా పనిచేశారో వాళ్ళని నేను గుర్తించాను. ఎవరైతే ఈ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం జయప్రదం చేశారో, ఏ బూత్ లో అయితే బాగా జరిగింది, ఏ యూనిట్ లో అయితే బాగా జరిగింది, ఏ క్లస్టర్ లో అయితే బాగా చేశారో వాళ్ళని నేను ప్రత్యేక ఆహ్వానించి వాళ్ళకి నేను ఈరోజు ఉత్తమ కార్యకర్తగా నేను గుర్తిస్తాం జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎత్తాలి. ఉందా సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఎక్కడున్నారా? బా ఇచ్చాను. నేను ఇక్కడున్నా మీ అందరికి తెలుపుతున్నా, నా చుట్టూ తిరుగుతాం కాదు, వేదిక మీద ఉన్న నాయకుల చుట్టూ తిరుగుతాం కాదు, పార్టీ ఆఫీస్ చుట్టూ తిరుగుతాం కాదు, ప్రజల చుట్టూ తిరగండి. మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి నామినేటెడ్ పదవులు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. దానికి టెక్నాలజీ అనేది చాలా అవసరం. అందుకే టెక్నాలజీతో కూడిన కార్యక్రమం మనం చేయాలి. మిమ్మల్ని అందరినీ కోరేది, ఈ బాబు సూపర్ 6 కార్యక్రమం మీరు జయప్రదం చేయాలి. వాస్తవంగా ఆశించిన మీరు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ చేయలేదు. ప్రతి గడపకి మనం ఆశించిన మేరకు తీసుకెళ్ళలేకపోయాం. మనం పాలకోలు నియోజకవర్గం నుంచి నేర్చుకోవాలి. అక్కడున్న నిమ్మల రామానాయుడు గారు 90% గడపలకి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ తీసుకెళ్లారు. మా మంగళగిరిలో పనిచేస్తున్న నాయకుల్ని పాలకోలు నియోజకవర్గానికి పంపించా, ఆయన దగ్గర నేర్చుకోమని కూడా నేను చెప్పా. సో ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ఈ బాబు సూపర్ 6 కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ నేను పిలిపిస్తున్నా. క్లస్టర్ యూనిట్ బూత్ నాయకులకి నేను కోరుతున్నా, టెక్నాలజీతో కూడిన కార్యక్రమాలు మనం చేస్తున్నాం. ఎవరైతే బాగా చేశారో వాళ్ళని గుర్తిస్తా, సీనియర్ని జూనియర్ని సమానంగా గౌరవిస్తా, కానీ పనిచేసే వాళ్ళనే నేను ప్రోత్సహిస్తా. దయచేసి ఇది గుర్తు పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. ఇక్కడ తమ్ముడు ఆటో వాళ్ళ గురించి కూడా మాట్లాడాల్సిందిగా కోరారు. ఇప్పటికీ నేను చాలా స్పష్టంగా చెప్పా, తమ్ముడు పాదయాత్రలో ఆటో యూనియన్ ని కూడా కలిశాను. మీకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, ఆటో స్టాండ్స్ ఏర్పాటు చేయాలి, పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి, మీ కార్పొరేషన్ ద్వారా లోన్లు అందించాలి. అంతేకాదు మీకు ఇన్సూరెన్స్ భారం కూడా తగ్గించే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా ఇప్పటికీ గతంలోనే నేను హామీ ఇచ్చా, మళ్ళీ నేను హామీ ఇస్తున్నాను. ఇది దయచేసి గుర్తుపెట్టుకోవాల్సిందిగా మా ఆటో సోదరులను కూడా నేను కోరుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన భీమిలి ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ
మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం. జై బాలయ్య, జై బాలయ్య, జై హింద్. ఇప్పుడు అందరూ ఎవరు వాళ్ళ స్థానాల్లో నుంచోవాలి. గుండె పైన చేయి పెట్టుకుని ఇప్పుడు అన్నగారు మన చేత ఒక ప్రతిజ్ఞ చేపిస్తారు. దయచేసి అది చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలన్నా. ఇప్పుడు ఈ ప్రతినిధి ముందుగా మీ పేరు చెప్పుకోండి. కోరాడ రాజబాబు అని నేను ఆంధ్రప్రదేశ్ను పూర్వవైపు తీసుకొచ్చేందుకు కృషి చేస్తారని ప్రమాణం చేస్తున్నాను. చంద్రబాబు గారు ప్రకటించిన సూపర్ 6 హామీలను ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి చేర్చే బాధ్యత నేను స్వీకరిస్తున్నాను. 5 రోజుల్లో 250 ఇళ్లకు వెళ్లి బాబు సూపర్ 6 హామీలను ప్రయోజనాలను వివరిస్తాను. ఈ 2 నెలలు నిస్వార్థంగా నా సేవలను తెలుగుదేశం పార్టీ కోసం, చంద్రబాబు నాయుడు గారి కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం అంకితం చేస్తాను. ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట కాపాడేందుకు ఓటు వేసేలా కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం. జై హింద్, జై తెలుగుదేశం. అన్న ఇప్పుడు కొన్ని జాయినింగ్స్ ఉన్నాయన్న, కొన్ని పేర్లు పిలుస్తాను. ఇప్పుడు పద్మా మండలం నుంచి ఎక్స్ఏబీపీ కాల నాగేష్ గారు, పద్మ గారు, లక్ష్మి గారిని, వారితో పాటు దామోదర్ రావు గారిని, రమణ గారిని, సత్యనారాయణ గారు కూడా వేదిక మీద రావాల్సింది కోరుతున్నా. జాయినింగ్ రా బాబు, మన మీరు వచ్చారు. జాయినింగ్ మీరు వచ్చారు. థ్యాంక్స్ అన్న.
time to break it down. You ready?